క్రింది వాటిని జతపరచుము. ఇక్కడ పటం ఇచ్చాడు, నిర్మాణానికి కావాల్సిన స్వతంత్ర కొలతలు అని చెప్పని ఇచ్చాడు. అది ఏ విధంగా అంటే చతురస్రము, సమాంతర చతుర్భుజము, రాంబాజు చతుర్భుజం. వీటిని నిర్మించడానికి కావాల్సిన స్వతంత్ర కొలతలు అని చెప్పని ఇటువైపు 3, 1, 5, 2 అని చెప్పని ఇచ్చాడు. యాక్చువల్గా మనకి చతురస్రానికి ఏం కావాలి, మనకు 1 అయితే చాలు మనకు. ఎందుకంటే మనం చతురస్రం తీసుకున్నాం అనుకో, చతురస్రంలోన భుజాలు మనకి ఏ విధంగా ఉంటాయి, లంబంగా ఉంటాయి అనమాట. ఆల్రెడీ మనకు 90 డిగ్రీ తెలుసు. ఒక సైడ్ తెలిసిందంటే మొత్తం చేయొచ్చు. ఎందుకంటే 4 భుజాలు ఏ విధంగా ఉంటాయి, సమానంగా ఉంటాయి కాబట్టి ఒక సైడ్ తెలిస్తే మాత్రం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత సమాంతర చతుర్భుజానికి ఎన్ని కావాలంటే మనకు 3 కావాలన్నమాట. ఎందుకు 3 కావాలంటే మనకు ఇక్కడ ఏం చేస్తాం మనం అంటే ప్యారలల్ లైన్స్ ఉంటాయి కదా, ప్యారలల్ లైన్స్ ఉంటాయి, తర్వాత డయాగ్నల్ ఉంటుంది కాబట్టి మనము 3 తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రాంబస్కి వచ్చేసి ఓన్లీ 2 చాలన్నమాట. ఎందుకంటే మనకి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉంటాయి. నెక్స్ట్ డయాగ్నల్స్ వచ్చేసి పర్టికులర్గా ఉంటాయి అన్నమాట, ఒకదానికొకటి మనకి 90 డిగ్రీస్లో ఉంటాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే 2 తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా రాంబస్ కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఏది చతుర్భుజం వచ్చేసి ఏం కావాలి, 5 కావాలన్నమాట. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం అంటే 1కి వచ్చేసి బి, నెక్స్ట్ 2కి వచ్చేసి ఏ, సికి వచ్చేసి సికి వచ్చేసి డి, 3కి వచ్చేసి డి, నెక్స్ట్ 4కి వచ్చేసి సి అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏమని చెప్పొచ్చు అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.